Good morning friends. Today we are going to discussing about the networking standards. ఈ నెట్వర్కింగ్ స్టాండర్డ్స్లో ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి మనం ఇంకొక కంప్యూటర్కి లేదా ఇంకొక ల్యాప్టాప్కి లేదా ఒక మొబైల్కి కానీ మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు త్రూ ఇంటర్నెట్ వీ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎవరు డిఫైన్ చేస్తారు? ఒక కంట్రీనా, ఒక ఆర్గనైజేషనా లేదా డిఫరెంట్ ఆర్గనైజేషనా? ఆ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక కంట్రీ వైడ్ ఉంటాయా లేదా ఇంటర్నేషనల్ వైడ్స్ ఉంటాయా అనేది మనం డిస్కస్ చేస్తాం. బట్ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఆ రూల్స్ అనేవి వీ నీడ్ టు ఫాలో ఆల్ ది కంప్యూటర్స్ ఆర్ మొబైల్స్ వైల్ ట్రాన్స్ఫరింగ్ ది డేటా. బట్ ఆ రూల్స్ ఏంటివి, రెగ్యులేషన్స్ ఏంటివి, ఒక మెసేజ్ని కానీ ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి. వేస్ మీన్స్ దట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్, అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎలా మనం డేటాని చేంజ్ చేసి మనం త్రూ ఇంటర్నెట్ ఫార్వర్డ్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ టాపిక్, సో ఐ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. In case if you want to give any comments or in case if you want to give any suggestions, you can type on the comment section. Okay, thank you for all of you. Time waste cheyakunda direct topic loki veldam. So open standards. Here open standards means that open standards encourage interoperability, competition and innovation. They also guarantees that no single company's product can monopolize the market. It means that ఏదైనా ఒక మార్కెట్లో మనం ఏదైనా ఒక కంపెనీని ఒక మార్కెట్లో ఉండేటువంటి ఒక సింగిల్ కంపెనీ మాత్రమే కంప్లీట్గా మార్కెట్ని డిఫైన్ చేయలేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ మొత్తం క్లబ్ వేసి ఏదైనా మనం డెవలప్ చేయగలం. సో యాజ్ వెల్ as a good example, if you are seeing a good example, suppose if you want to buy a router, wireless router మనం పర్చేస్ చేస్తున్నాం హౌస్ పర్పస్ కోసం, దే ఆర్ మెనీ డిఫరెంట్ చాయిసెస్ అవైలబుల్ ఫ్రమ్ ది వెరైటీ ఆఫ్ వెండర్స్. ఆ రూటర్స్ని డిజైన్ చేసే కంపెనీస్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ రూటర్ పర్పస్ ఏంది, దట్ కెన్ ట్రాన్స్మిట్ ది డేటా. దట్ మీన్స్ దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. దే ఆర్ many different choices available now. All of these choices incorporate a standard protocols such as the internet protocol version IP4, dynamic host configuration protocol DHCP, and 802.3 ethernet and 802.11 wireless LAN. These open standards and protocol ఆర్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది డేటా ట్రాన్స్మిషన్. అంటే ఏ కంపెనీ వాడు డిజైన్ చేసినా కంపల్సరీ ప్రతి రూటర్లో ఇవన్నీ ఉంటాయి. బట్ కంపెనీ నేమ్స్ చేంజెస్ ఉండొచ్చు, బట్ పర్పస్ అనేది సేమ్గా ఉంటుంది అంటున్నాం ఇక్కడ. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ OSI స్టాండర్డ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ISO, ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్ అథారిటీ, అండ్ ITU, IETF, అండ్ ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్, and IEEE standard. These are the open standards. These open standards forms open standard systems. So that is discussed in the next slide. So the next one is nothing but references model lo మనం ఏం చేస్తున్నాం అంటే నెట్వర్కింగ్ స్టాండర్డ్స్. వెయిట్ ఎ మినిట్. ప్రోటోకాల్స్ బట్ మనం డిఫైన్ చేస్తున్నాం. వీటిలో డిఫైన్ చేసేటప్పుడు వీ నీడ్ టు ఫాలో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. హియర్ ప్రోటోకాల్స్ మీన్స్ ఎ ప్రోటోకాల్ ఈజ్ ద సెట్ ఆఫ్ రూల్స్. ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఆర్ sets of rules governing the communication between computers and a network. Protocol specifications defines the format of message that we are going to exchange. మనం ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో లేదా ఎక్స్చేంజ్ చేసుకున్నామో ఈ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే డిఫైన్ చేస్తుంది, ఈ ఫార్మాట్లో మెసేజ్ ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్మిట్ ది డేటా ఓవర్ ఏ ఇంటర్నెట్ అని. సో ఇన్ దట్ ద టైమింగ్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ ది రిలయబుల్ డెలివరీ ఆఫ్ ఏ ప్యాకెట్స్. మనం ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేసినా ఉంటే ఈ రోజు నేను పంపించేస్తే టుమారో వస్తుందంటే కాదు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్మిట్ ది డేటా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ ఓన్లీ. సో ద టైమింగ్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ ది reliable delivery of a packets. Protocols require messages to arrive within a certain time intervals so that the computers do not wait indefinitely. So for messages that might have been lost. So systems maintains one or more timers during the transmission of a data. The protocols also initiate alternative actions if they does not meet the టైమింగ్ రూల్స్. ఈ ప్రోటోకాల్స్ ఏం చేస్తాయంటే మనం పంపించిన డేటా అనేది విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో రీచ్ కాకపోతే ఇవి కొన్ని
ఇట్ కెన్ మేక్ సమ్ ఆల్టరేషన్స్ లేదా ట్రబుల్ షూట్స్ ఏమైనా ఫాలో అయితే అవి చేంజెస్ చేయటం ఆటోమేటిక్గా. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎ ప్రోటోకాల్. సో నౌ వీ హ్యావ్ టు సీ ద what are the functions of the protocols. So here the protocols so if you observe this, these are the protocol functions actually. So in this protocol functions, identifying and handling the errors. The protocol identifies the errors and handlings and compressing the data. Suppose if you are transmitting the data, it is a large data, it can be compressed and it can be transmitted to the sender. So that is also function of the protocol. Next, determine how data is delivered, divided and packaged. So suppose if you are transmitting the data, that data can be divided into different types of packets actually. So how it will be divided the data. So these are all the functions of the protocol. So what are the functions of the protocol? It identifying and handling the errors and compressing the data and determining how data is divided into packets and addressing the data packets. మనం డేటాను పంపిస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏ అడ్రస్కి వెళ్ళాలి, దట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ బై ది ప్రోటోకాల్స్ ఓన్లీ. సో దోస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రోటోకాల్స్. Next one is nothing but OSI reference model. In the early 1980s, the International Standards Organization, that is nothing but ISO, developed the Open Systems Interconnect reference model to standardize the way devices communicate over a network. This model is a major step toward ensuring interoperability between the networking devices. The OSI model divides into the 7 distinct layers as shown in the figure. So these are the OSI reference model. ఈ OSI reference మోడల్ని కంప్లీట్గా మనం 7 లేయర్స్గా సెగ్మెంట్ చేసాం. ఆ 7 డిస్టింక్ట్ లేయర్స్లో what are the functions of the layers? Here we have a different types of layers, that is nothing but physical layer, data link layer, network layer, transport layer, session layer and application presentation layer and application. మరి వీటిని గుర్తుపెట్టుకోవడానికి మాకు ఫార్మాట్ ఉండాలి కాబట్టి, లైక్ మనం ఏ అంటే ఆంధ్రప్రదేశ్, పి అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, ఎస్ ఫర్ ఇస్ నథింగ్ బట్ స్టేట్, టీ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్, టీ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎన్ ఫర్ ట్రాన్స్పోర్ట్. లైక్ we need to follow the different kind of, ఇక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఏపీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, తమిళనాడు డిపో అని చెప్పుకోవచ్చు, లేదంటే బేస్డ్ ఆన్ ది డిఫరెంట్ మనకి గుర్తుపెట్టుకునే వేస్ని బేస్ చేసుకుని మనం డిసైడ్ చేస్తుంది ఇక్కడ. సో ఇట్స్ యువర్ చాయిస్ యాక్చువల్లీ అప్లికేషన్. సో ది ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ లేయర్. దిస్ ఫిజికల్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్సిబుల్ ఫర్ transferring the data. So it defines the all electrical and physical specifications for the devices. It is responsible for all physical and electrical responsibility. So that is nothing but, it is nothing but like optical fiber communications, how data is transmitting. The second layer is responsible for data link layer. It provides a physical addressing and media access procedure. It provides a physical addressing for media accessing procedure. And third one is nothing but network layer is responsible for logical addressing. The data link layer provides a physical address, the network layer provides a logical address actually, and domain of routing. The transport layer provides a reliable transport and flow control access network. The session layer means it establishes and manages the and terminates the connections between the local and a remote application. It is responsible for communicating. It establishes the communication between the router and remote network, remote applications. Like it establishes and manages and terminates the connections between the local and remote applications. And the sixth one is nothing but the presentation layer. This presentation layer is responsible for transforms the data formats to provide a standard interface for the application layer. It provides a transforms the data formats to provide a standard interface for the application layer. And the seventh one is nothing but application layer. It is responsible for network services to the applications. These are the 7 important layers.
సో ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క స్పెసిఫికేషన్స్, ఫిజికల్ లేయర్ ఏం చేస్తుంది, డేటా లింక్ లేయర్ ఏం చేస్తుంది. సో ఫిజికల్ లేయర్ మనకి direct communication provide చేస్తుంది within the form of a electrical signal form. Data link layer is nothing, it can be divided into the form of a package actually. Network layer is nothing but we can divide into segments. So transport layer దానికి అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంది. So these are the different types of OSI reference layers. So the next one is nothing but TCP/IP model. So the TCP/IP model means that model was created by the researchers in the US Department of Defense. So it consisting of layers that perform a functions are necessary to prepare a data for the transmission over a network. The TCP/IP is also having a 4 layers. It is also responsible for, it is developed by the DoD, so Department of Defense of the US. సో దిస్ కన్సిస్టింగ్ ఆఫ్ లేయర్స్ దట్ పర్ఫార్మ్స్ నెసెసరీ, అంటే మనం డేటాను ట్రాన్స్మిట్ చేయాలంటే ఇట్ ప్రిపేర్ చేస్తుంది, ఈ ఫార్మాట్లో ఉండాలి, ఇలా పంపించాలి అని. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ హియర్. TCP/IP stands for two important protocols. Actually TCP also having a two important protocols, that is nothing but TCP, transmission control protocol, and IP means that internet protocol actually. So the TCP is responsible for reliable delivery. This protocol is responsible for reliable delivery, and the internet protocol is responsible for adding a source and a destination address to the data. The internet protocol is responsible for adding a source and destination address. So that is the responsibility of the internet protocol. TCP/IP is used for reliable data transmission. And next one is nothing but these protocols are the dominant standard for the transporting data across the network and the internet. So these are the two important dominant protocols is responsible for transfer the data over a network, over the internet. So the figure shows the collection of some more popular TCP/IP protocols. So ఈ protocols చూసారంటే the TCP/IP లో we have a 4 protocols is there. That is nothing but actually the OSI 7 layers can be make as a 4 layers. Within the 4 layers, the 4 layers functions the same function. What are the functions performed by the OSI layer? OSI reference లో ఉన్న 7 layer functions ఏవైతే perform చేస్తారో ఆ 7 layer functions అన్ని కలిపి ఈ 4 layers perform చేస్తాయి. So there is no difference in that one also. So in that the first one is nothing but network access. So it is also called as a network layer. So network access is nothing but where MAC addressing and physical components of the network like data link layer, physical layer, network, these three in the OSI layer can make it as a single layer. That is nothing but a network access. Second one is nothing but internet, where IP addressing and routing takes place. Where IP addressing and routing takes place. Internet layer provides a IP addressing and routing takes place. Next one is not the transport layer. It specifies the which application requested or is received data through the specific ports. And the transport layer lo is responsible for specifies which application requested or receiving the data specific, అంటే డేటా ఏ పోర్ట్కి రిసీవ్ అయింది, ఏ పోర్ట్ నుంచి మనం డేటా ట్రాన్స్ఫర్ చేసింది, దిట్ ఈస్ ఆల్ మానిటరింగ్ త్రూ ది ట్రాన్స్పోర్ట్ లేయర్ ఓన్లీ. The application layer is nothing but where high level protocols such as SMTP and FTP operate. So application layer is nothing but is consisting of different types of protocols. These protocols is responsible for transferring the data over a internet. So that is nothing but TCP/IP model. So apart from that TCP/IP protocol, we have a different types of protocols. So like in case of the domain name system or service, so in the network layer also we have a different types of protocol like ARP, PPE, Ethernet, interface drivers. A transport layer, networking layer is also having a IP, NAT, so IP support, routing protocols, and a transport layer UDP and TCP. So these are all the different types of, and application layer also we have a different types of a protocol, HTTP, FTP, and SMTP, POP, IMAP, bootup, DHCP, and DNS. These are all the different types of protocols that can be performed to transfer the data. So these are all the responsible. Each and every protocol is specially defined for some application only. So protocol data units, here the protocol data units means that PDU. So a message begins at the
top application layer and moves down. So the TCP IP layer to bottom network access layer. So as application data is passed down through the layers, protocol information added at each level. This is known as encapsulation. సో ఇక్కడ ఏం లేదు, డేటా అనేది యాక్చువల్లీ మనకి టాప్ టు బాటమ్ ఫార్మాట్లో ఉంటుంది అని చెప్తున్నారు హియర్. సో దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ. సో we will discussing this topic in the later section. So up to now we discussed about the OSI reference model, open standard systems and protocols, and OSI reference model and TCP/IP model. So we will discussing protocol data units in the next session. Thank you for watching all of you. In case if you want to give any suggestions regarding this session, you are always most welcome. Thank you.